కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్ లో ఈ టీం ఉత్సవ కమిటీ మరియు శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం జగన్నాథరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో చివరి రోజైన నేడు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దీప ధూప నైవేద్యాలు సమర్పించారు. అలాగే మహిళలచే కోలాటాలు, భక్తి పట్టణాలు లాంటి కార్యక్రమాలు చేపట్టి మధ్యాహ్నం 8,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ హాజరై ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్నాథరావు మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం గణేష్ నిమజ్జనం జరుగుతుందని, అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ టీం ఉత్సవ కమిటీ సభ్యులు, శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి పూజలంతా నీకు రేయి పగలు అంతా నీ ముందే మేమంతా చిందేసేమంతా ఉండ్రాల పాయసాలే నీకు పండ్లు పాదాలే తీరొక్క పూల దండలు నీకు మెడలు వేసుకయ్యా
గణేష్ మహారాజ్కి ఈరోజు మన ఈ టీం లడ్డు ఏలంపాట జరిగింది. మహా అద్భుతంగా పోయింది. చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు 8,000 మందికి భోజనాలు జరిగినాయి. మా ఈ టీం సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొల్లు శ్రీనివాసరావు, నా పేరు మాట్లాడుతున్నాను. ఇలా చాలా అద్భుతంగా భోజనాలు కానీ తదిమ కార్యక్రమాలు కూడా చాలా జరిగినాయి. చాలా అద్భుతంగా ఒక ప్రోగ్రాం కూడా జరిగింది. మళ్ళీ తర్వాత మహిళలు ఎంతో అద్భుతంగా కోలాటాలు జరిగినాయి. కానీ విని ఎరుగని రీతిలో ఈరోజు ఎవరు చేయలేనంత విధిగా చాలా గొప్పగా చేశారు. ఆ గణేష్ మహారాజ్ దయ వల్ల చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో మహిళలు చాలా యూత్ బాగా చేశారు. ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్తో వచ్చి ఇక్కడ మహిళలు జెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా పడారు. చాలా అద్భుతంగా జరిగినాయి. శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం ఈ టీం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట జరిగింది. 8,000 మందికి అన్నప్రసాదం కూడా ఇక్కడ జరిపించడం జరిగింది. అంతా మా ఈ టీం మహిళలే కోలాటం నేర్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఏటా మేము మట్టి గణపతిని ప్రతిష్ఠించి మా ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలోనే నిమజ్జనం చేసి పర్యావరణ పరిరక్షణలో మేము యువతకు ఒక స్ఫూర్తిని మేము ఇస్తున్నాం. అలాగే మాకు లడ్డు పాట కూడా 4,20,000 చిట్టేరి చంద్రయ్య గారు, వైద్యాని కృష్ణారెడ్డి గారు సంయుక్తంగా పాడుకున్నారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వామిలో ఏర్పాటు చేసిన లడ్డు కూడా 1,20,000కి తునికిపాటి లక్ష్మణాచార్య గారు పాడుకున్నారు. ఇక్కడ కొలిసిన వారు కొంగు బంగారం. ప్రతి ఒక్క పాడుకున్నారు కూడా దినదినాభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లడ్డు పాటకి పోటీ పడుతూ ఉంటారు. అదేనండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.